సాంచి స్తూప 1కి తోరణాలు కట్టించింది మాత్రం శాతవాహన రాజులు, బుద్ధుడి లైఫ్ స్టోరీ ఘట్టాలు, అదేవిధంగా జాతక కథల సమాహారాన్ని కూడా ఈ యొక్క తోరణాలపై కట్టించారనమాట. సో మీరు చూస్తున్నారు కదా. సో వీటిని విడివిడిగా మనం ఒకసారి చూద్దాం. మనం హాయ్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు ఇన్సైట్స్ డీకోడ్ యూట్యూబ్ ఛానల్. గత వీడియోలో సాంచి మహాస్తూపాన్ని ఎక్స్ప్లోర్ చేసినాం. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలోనే మన శాతవాహన రాజులు ఈ మహాస్తూపం చుట్టూ 4 తోరణాలు కట్టించారని చెప్పుకున్నాం. ఈ వీడియోలో వారు కట్టించిన 4 తోరణాలలో ఉత్తర తోరణంపై ఉన్న శిల్ప సంపదని చూద్దాం పదండి. భారతదేశ బౌద్ధ వారసత్వానికి నిలువెత్తు ఉదాహరణ ఈ సాంచి స్తూపాలు. వాటిలోనూ ఉత్తర తోరణం మిగతా 3 తోరణాలతో పోలిస్తే చెక్కు చెదరనే నాణ్యతతో నేటికి శిల్పకళ, బౌద్ధ భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మహాస్తూపానికి మొదటగా దక్షిణ తోరణం, తరువాత ఉత్తర తోరణం, ఆ తరువాత తూర్పు మరియు పశ్చిమ తోరణం వరుసగా నిర్మించారు. ఈ ఉత్తర తోరణం 2 నిలువు స్తంభాలపై 4 చొప్పున ఏనుగులతో కళాత్మకంగా నిర్మించడంతో పాటు అర్ధనగ్న గ్రామీణ స్త్రీల రూపాన్ని కూడా చిత్రీకరించారు. వీరిని కొంతమంది యక్షిణీ దేవతలుగా పిలుస్తారు. ఈ తోరణంపై ఇటువంటివి 6 చిత్రాల వరకు చిత్రీకరించారు. అసలు ఈ అర్ధనగ్న చిత్రాలు ఈ పవిత్ర బౌద్ధ స్తూపం మీదకి ఎలా వచ్చాయో మనం తర్వాత చూద్దాం. అశోకుడు కాలంలో నిర్మించిన ఈ మహాస్తూపం శుంగుల కాలంలో కొంత విస్తరించబడి తోరణాలు నిర్మించడం కూడా మొదలుపెట్టారని కొంతమంది భావిస్తారు. కానీ వీటి నిర్మాణం మాత్రం శాతవాహనుల కాలంలో ముగిసిందని ఇక్కడ లభించిన శాసనాలలో చరిత్రకారులకు కనిపించింది. ఇక్కడ ఉన్న అన్ని తోరణాలు 2 నిలువు స్తంభాలు, 3 అడ్డ పలకలుగా నిర్మించారు. మహామాయ స్వప్నం, బుద్ధుని జననం, జాతక కథలు, నాగుల యక్షిణ రూపాలు, బుద్ధుని పూర్వజన్మల వృత్తాంతాలు, ఇలా ఎన్నో భావాలతో ముడిపడి ఉన్నదే ఈ ఉత్తర తోరణం. ఈ తోరణం మొత్తం చాలా శిల్ప సంపద ఉంది. కాబట్టి ముఖ్యమైన ప్యానెల్లో ఉన్న శిల్పాలను మాత్రమే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం, ఎందుకంటే వీడియో లెంత్ తగ్గించడం కోసం. ఇక ఈ తోరణంపై ఉన్న శిల్ప సంపదను గమనిస్తే ఇది త్రిరత్న సింబలు. ఈ తోరణంపై 2 త్రిరత్న సింబల్స్ ఉన్నాయి. బుద్ధం, ధమ్మం, సంఘం అనేవి బౌద్ధ త్రిరత్నాలుగా భావించటం వలన వాటికి సింబాలిక్గా ఈ గుర్తును వాడతారు బౌద్ధులు. దాని కింద ధమ్మచక్రాన్ని కూడా చూపిస్తారు. ఈ ధమ్మచక్రంలో అష్టాంగ మార్గాలను కూడా పొందుపరుస్తారు. అందుకే ఈ ధమ్మచక్రాన్ని 8 భాగాలుగా విభజించినట్లు మనకి చూపిస్తారు. ఈ మధ్యలో ఉన్నదాన్ని డైమండ్ రాడ్ అని అంటారు. ఏనుగులు, గుర్రాలు, సింహాలు, వాటి రౌతుల చిత్రాలు కూడా ఈ తోరణంపై చాలా ఉన్నాయి. ఇప్పుడు టాప్ లైన్లో ఉన్న శిల్పాల అర్థం చూద్దాం. ఈ లైన్లో బుద్ధుడు మానవ రూపంలో 7 బుద్ధులుగా జన్మించి ధర్మాన్ని బోధించి నిర్వాణం పొందినట్లుగా, అందులో 7వ బుద్ధుడే గౌతమ బుద్ధుడిగా జన్మించినట్లు బౌద్ధ సాహిత్యంలో ఉన్న కథనాన్ని 5 స్తూపాల ద్వారా, మరో 2 బోధి వృక్షాల ద్వారా సూచించారు. వీటినే మనుష్య బుద్ధ రూపాలుగా పిలుస్తారు. ఇదే కథనాన్ని మిడిల్ లైన్లో కూడా చూపించారు. 7 మనిషి బుద్ధులను ఇక్కడ అందరినీ బోధి వృక్షాలుగా చూపించారు. ఇక 3వ లైన్లో ఈ లెఫ్ట్ ప్యానెల్, మిడిల్ ప్యానెల్లో కూడా వెస్సంతర జాతకను శిల్పరూపంలో వివరించారు. ఈ వెస్సంతర జాతక కథను మనం నాగార్జునకొండ మ్యూజియంలో కూడా చూసినాం. ఇది 547 జాతక కథలలో చివరి జాతక కథ. ఇది చాలా పెద్ద జాతక కథ, కానీ క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ కథలో బుద్ధుడు వెస్సంతర అనే రాకుమారుడిగా జన్మిస్తాడు. ఇతడు పరమ దానవీరుడు. భిక్షు ధర్మాన్ని ఆచరిస్తూ కళింగ రాజ్యానికి, వారి రాజ్యానికి వరలిచ్చే తెల్ల ఏనుగును దానం చేస్తాడు. రాజ్యం నుంచి బహిష్కరింపబడినా కూడా తన పిల్లలను, తన భార్యను కూడా దేవుడికి దానంగా ఇచ్చేస్తాడనే దాన పరాకాష్ఠను ఈ శిల్ప రూపంలో చూపించారు. దీని ప్రక్కనే కుడివైపు ప్యానెల్లో అలంబుస జాతకను వివరించారు. ఇది 523వ జాతక కథ. ఈ కథలో బుద్ధుడు ఒక యోగిగా జన్మించి తపస్సు చేసుకుంటాడు. ఆ తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు అలుంబస అనే ఒక అప్సరసను పంపిస్తాడు. కానీ తన మనోనిగ్రహంతో, వైరాగ్యంతో ఆమెని తిరస్కరిస్తాడు.
ఈ కథ ఇంద్రియ నిగ్రహం, తపస్సు, బ్రహ్మచర్య ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇప్పుడు ఎడమ స్తంభంపై చెక్కిన శిల్పాలు చూద్దాం. ఇక్కడ 4 ఏనుగుల క్రింద ఫస్ట్ ప్యానెల్లో బుద్ధుడు ఒక మామిడి చెట్టు క్రింద కూర్చొని అద్భుతాల గురించి చెబుతూ అద్భుతాలు చేస్తూ శ్రావస్తిలో ఉన్న బుద్ధుని కోసం కోసలరాజు ప్రసేన్జిత్ వచ్చినప్పుడు ప్రసేన్జిత్తుకు ధర్మాన్ని బోధించటం ఇక్కడ చూడొచ్చు. ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. దీనిని మిరాకిల్ ఆఫ్ మ్యాంగో ట్రీ అని అంటారు. సెకండ్ ప్యానెల్లో బేతవనంలో బుద్ధుని నివాసాలను చూపించారు. శ్రావస్తి వ్యాపారి అనాథ పిండిక ధర్మాన్ని స్వీకరించి బుద్ధుడికి ఆశ్రమాన్ని బహూకరించాలని వస్తాడు. ఇందులో బుద్ధునికి ఇష్టమైన 3 గృహాలను ఇక్కడ చూపించారు. వాటి పేర్లు గంధకుటి, కోసాంబకుటి, కరోరికుటి. ఇక థర్డ్ ప్యానెల్లో ఇక్కడ శ్రావస్తిలో జరిగిన అద్భుతాలను చెక్కారు. బుద్ధుడు ప్రసేన్జిత్కు ధర్మాన్ని వివరిస్తూ 6 గురువులకు రత్నాలతో అలంకరింపబడిన ఒక మార్గాన్ని సృష్టించే కథనంను ఇక్కడ చెక్కారు. ఇక్కడ బుద్ధుని చెయ్యి ప్రసేన్జిత్తును కూడా మనం గమనించవచ్చు. ఇక 4వ ప్యానెల్లో బుద్ధుణ్ణి కలవడానికి యువరాజు ప్రసేన్జిత్తు నగరం నుండి బయటకు వస్తున్న దృశ్యంగా పరిగణించబడుతుంది. ఇక్కడ యువరాజు గుర్రంపై వెళుతుండగా ప్రజలు ఆసక్తితో గమనిస్తున్నారు. ఈ ప్యానెల్ వెనుక భాగంలో రాజగృహరాజు వేణువని వైపు వెళ్తున్నట్లు కూడా సూచించే చిత్రాన్ని చెక్కించారు. ఇక ఆఖరు 5వ ప్యానెల్లో ఈ దృశ్యాలు అంత వివరణాత్మకంగా లేకపోవడం వలన ప్రజలు ఆనందంగా ఆటలాడుతూ కాలక్షేపం చేస్తున్న దృశ్యాలు కావచ్చని నిష్ణాతుల అభిప్రాయం. ఇప్పుడు కుడివైపు స్తంభాలపై ఉన్న శిల్పాలను చూద్దాం రండి. ఫస్ట్ ప్యానెల్లో సాంకస్య అద్భుతాలు ఇక్కడ వివరించారు. శ్రావస్తిలో అద్భుతం జరిగిన తర్వాత తన తల్లికి ధర్మాన్ని వివరించడానికి త్రైస్త్రంశ స్వర్గానికి వెళ్ళిన బుద్ధుడు కొన్ని రోజుల తర్వాత సాంకస్య వద్ద మెట్ల మార్గం ద్వారా బుద్ధుడు దిగివచ్చాడనే ఒక కథనం ఉంది. దానినే ఇక్కడ శిల్పరూపంలో చెక్కించారు. దీనిని మిరాకిల్ ఆఫ్ సాంకస్య అని అంటారు. ఇక సెకండ్ అండ్ థర్డ్ ప్యానెల్లో కూడా ఇది బుద్ధుని మహాభినిష్క్రమణను సూచించే చిత్రం. కపిలవస్తు గుండా వెళుతూ తన ప్రయాణంలో బుద్ధుడు 4 దృశ్యాలను చూశాడని చెప్పబడే కథనం ఈ ప్యానెల్లో కనిపిస్తుంది. ఖాళీ రథము లేదా రథంపై గొడుగుతో ముందు గుర్రపు స్వారీ చేసే రౌతు లేకపోవడం గమనించి ఇవి బుద్ధుని మహాభినిష్క్రమణను సూచిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఈ క్రింది ప్యానెల్లో బుద్ధుడు బాల్యంలో చేసిన మొదటి మెడిటేషన్ను సూచిస్తుంది. ఈ క్రింది ప్యానెల్ డ్యామేజ్ అయింది కాబట్టి దీని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోలేము. ఇప్పటి వరకు ఉత్తర తోరణం ముందు భాగం మాత్రమే చూసాం. ఇప్పుడు వెనక భాగం విషయాలు కూడా తెలుసుకుందాం. మనం ముందు భాగంలో చెప్పుకున్నట్లే వెనక భాగంలో కూడా టాప్ లైన్లో మనుష్య బుద్ధ స్వరూపాలను చెక్కారు. టాప్ లైన్లో చెద్దాంత జాతక కథను కూడా చెక్కారు. ఇది 514వ జాతక కథ. ఈ జాతక కథ మిగతా తోరణాలపై కూడా చెక్కారు. దీని గురించి తర్వాత చూద్దాం. ఇక మిడిల్ లైన్లో సుజాత నైవేద్యంగా చెప్పబడే ఈ కథనం మిగతా తోరణాలపై కూడా చెక్కారు. దీనిని కూడా మనం తర్వాత చూద్దాం. ఈ క్రింది లైన్లో ముందు భాగంలో చూసిన వెస్సంతర జాతక కథను వెనక వైపు కూడా కంటిన్యూ చేశారని ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ బుద్ధుడిని కలవడానికి వచ్చిన ప్రసేన్జిత్ రాజుని మనం చూడొచ్చు. ఇక ఎడమ వైపు స్తంభం వెస్ట్ ఫేస్లో ఇప్పుడు మనం చూస్తున్నది. ఇది సక్రదేవుని దర్శనంగా చెప్పబడుతుంది. రాజగృహ సమీపంలో ఇంద్రశైల గుహ వద్ద సక్రదేవుడు తన వీణ వాయిద్యకారుడు పంచశిఖతో వచ్చి బుద్ధుడిని సందర్శించిన కథను ఇక్కడ మనం చూడొచ్చు. ఈ తోరణానికి ఇరువైపులా ద్వారపాలకులను చిత్రీకరించారు. ఇది ఎడమవైపు స్తంభంపై ఉన్న ద్వారపాలకుడి చిత్రం. ఇప్పుడు కుడివైపు స్తంభం చూద్దాం. బుద్ధుడి మహాభినిష్క్రమణ జరిగిన తరువాత తన తండ్రి కోరిక మేరకు 7 సంవత్సరాల తర్వాత కపిలవస్తు నగరానికి చేరుకునే దృశ్యాన్ని ఈ చిత్రంలో పొందుపరిచారు. ఇక్కడ కోతి తేనెను బుద్ధునికి అర్పించినట్లు చూపించే చిత్రాన్ని మనం గమనించవచ్చు. ఇది బుద్ధుని జీవిత కథలో ముఖ్యమైన ఘట్టం. ఇది వైశాల్యలో జరిగిందని చెప్పబడుతుంది.
ఆ కథనాన్నే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మహాస్తూప ఔటర్ రైలింగ్పై ఈ స్తూప నిర్మాణానికి దానాలు చేసిన వారి పేర్లు ఆనాడు రాశారని గత వీడియోలను మనం తెలుసుకున్నాం. ఈ ప్లేటుపై రాసి ఉన్న అక్షరాల్లో కొన్నిటిని గుర్తుపెట్టుకుందాం. ఇది అశోకుడి కాలం నాటి లిపి. దీనిని ప్రస్తుతానికి మనం బ్రాహ్మీ లిపిని అంటున్నాం. అశోకుడి కాలం నుంచి ఉన్న లిపితో పాటు గుప్తుల కాలం, గుప్తుల తదనంతర లిపిలు కూడా చాలా ఉన్నాయి. ఇది దా, రివర్స్లో ఉన్న టీలాగా ఉన్న ఈ అక్షరమే నా, పక్కన 0. దీని అర్థం దానం అని. ఇక్కడ ప్లస్ గుర్తు ఉన్న సింబల్ ఒకటి ఉంది చూడండి, దీనిని కా అని అంటారు. ఇక్కడున్న అన్ని ప్లేట్లపై కూడా దానం దానం అని రాసి ఉంటుంది. ఎవరెవరు ఈ మహాస్తూపాన్ని విస్తరించడానికి దానాలు ఇచ్చారో ఇక్కడ వారి పేర్లు చెక్కబడి ఉన్నాయి. ఇదే మహాస్తూపానికి సౌత్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న అశోకుడి పిల్లర్ యొక్క ఇన్స్క్రిప్షన్ కూడా మనం ముందు చూడబోతున్నాం కాబట్టి ఆ వీడియోలో కొంత ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఈ మహాస్తూప ఉత్తర తోరణాన్ని మనం చూసినాం, కానీ ఈ 4 చిత్రాలను మాత్రం మనం చూడలేదు. అందులో ముఖ్యంగా చరిత్రకారుల్లో భిన్నమైన ఆలోచనకు తావిచ్చిన చిత్రాలే ఈ 2 చిత్రాలు కూడా. వీటిని పురావస్తు శాఖ వారు బుద్ధుడి తల్లి మహామాయిగా గుర్తించారు. బహుశా ఇవి లక్ష్మీదేవి చిత్రాలు కూడా కావచ్చని వారు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. సాంచి మహాస్తూపం వద్ద కొన్న ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాంచి అనే బుక్ నుంచి రెఫరెన్స్ ఇస్తున్నారు. పేజీ నెంబర్ 30లో వారు మెన్షన్ చేసిన సమాచారాన్ని ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. ఈదర్ ఎలోన్ ఆర్ విత్ ఏ ఫీమేల్ ఫిగర్ ఆన్ లోటస్ రికగ్నైజ్డ్ యాజ్ మాయా, సీటెడ్ ఆర్ స్టాండింగ్, ఆఫెన్ బీయింగ్ బాత్డ్ బై ఎలిఫెంట్స్. ఇక్కడ నిలుచుని ఉన్న చిత్రం కానీ లేదా కూర్చుని ఉన్న చిత్రం కానీ మేము మహామాయిగా గుర్తించాము అని వారు చెబుతున్నారు. అంటే ఈ చిత్రాన్నే హిందూ మైథాలజీలో ఉన్న లక్ష్మీ అమ్మవారి అభిషేకాన్ని సూచిస్తుందని వారు బ్రాకెట్లో చూపిస్తున్నారు. సుమారు 52 బౌద్ధ వాంగ్మయ చిత్రాలున్న ఈ ఉత్తర తోరణంపై ఈ 2 ఫ్రేములు చరిత్రకారులతో పాటు ప్రజలకు కూడా చాలా ఆసక్తిని రేపిందని చెప్పొచ్చు. అవి బుద్ధుడి తల్లి మహామాయ శిల్పాలని కొంతమంది, కాదు లక్ష్మీదేవి అమ్మవారి శిల్పాలని మరికొంతమంది చరిత్రకారులు భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నారు. ఈ చిత్రాల గురించి ఇంకా వివరణ కావాలని మీరు అనుకున్నట్లయితే ఇండియన్ ఐకనోగ్రఫీ, ఇండాలజీ, ఆర్కియలాజికల్ ఎక్స్పర్ట్స్, హిస్టోరియన్స్ మధ్య ఈ తేడాలు ఎందుకు వచ్చాయో ఒక ప్రాపర్ రీసెర్చ్ ద్వారా ఎక్స్క్లూజివ్ కంటెంట్ తోటి భవిష్యత్తులో మన ఛానల్ మెంబర్స్కి అందించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.